రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి పక్కన 1వ నెంబర్ వేసి గెలిపించండి. సంవత్సరం క్రితం మీరందరూ ఓటు వేస్తే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు చేసింది శూన్యం. 65 ఏళ్ల కాంగ్రెస్ టీడీపీ పాలన. అప్పుడు 65,000 కోట్ల అప్పుంటే వీళ్ళు 10 ఏళ్లలో 6.75 లక్షల కోట్ల అప్పు చేశారు. ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటి అప్పులు చేశారు. రాష్ట్రం దురదృష్టం లేకుండా అప్పులు తెచ్చారు. ప్రపంచంలో ఎత్తిపోతల పథకాలు త్రాగునీటికి సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు ఎత్తిపోతల పథకంలో ఎకరాలో 55,000 ఖర్చు అవుతున్నాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి 7.40 లక్షల అప్పు ఉంది. కేసీఆర్ చేసిన అప్పుకు 6,600 కోట్ల అప్పు వడ్డీ కడుతున్నాం. ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 గ్యాస్, 55,000 ఉద్యోగాలు భర్తీ చేశాం. స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చా. ఆనంద్ మహీంద్రా దానికి చైర్మన్ గా చేసుకోవడం జరిగింది.